పక్కాగా అన్యుల కుటుంబం అనమాట. వారం రోజులు కూడా మా అమ్మగారు పూజలు చేసేవారు. ఈయన మన బాబు ఫుల్గా మందేస్తున్నాడు, చక్కగా తిరుగుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ నేను కనపడతాను, వాడు కనపడ్డావు. ఇంకా చూసుకునేవాడిని, మందుతోనే స్టార్ట్ చేసేవాడిని ఏదైనా సరే. నా బంధువులు వచ్చినా, నా స్నేహితులు వచ్చినా, ఇంకా ఎవరు వచ్చినా మందు అవుతారా, కూర్చోండి. పానపారకు 10 రూపాయల కాయింతల మీద 20 రూపాయల కాయింతల మీద తీసుకొని, కాయింతలు లేకపోతే ఆ పానపారకు అందులో నింపుకొని అలా నోట్లు వేసుకొని ఒక్కోసారి పాడేసేవాడిని, లేకపోతే దులిపేసి మంచి పెట్టుకుని. ఫోన్లో మాట్లాడితే కానీ ఇదే రియల్గా మిమ్మల్ని చూడడం. అసలు మీ కాలు మీ చేయి ఇలా పోవడానికి కారణం ఏంటండి? అసలు కారణం ఏంటంటే, అసలు ముందరగా నా చిన్నప్పటి నుంచి జరిగింది చెప్తాను మీకు, మీరు వినండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే ఓకే. అయితే నా చిన్నతనంలో నేను లేక మా అమ్మగారికి నేను పుట్టడం జరిగింది. మాది ఒక అన్యుల కుటుంబం, పక్కాగా అన్యుల కుటుంబం అనమాట. వారం రోజులు కూడా మా అమ్మగారు పూజలు చేసేవారు. అసలు మీ సొంత ఊరు? మా సొంత ఊరు రాజమండ్రి. నా పేరేమో విష్ణు, నాన్నగారి పేరు అప్పారావు గారు, అమ్మ పేరు జయలక్ష్మి. నాకు నా తర్వాత 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు. అయితే దేవుడి కృపను బట్టి నా తర్వాత లేట్గా పుట్టడం జరిగింది. నాకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా పెద్ద చెల్లి పుట్టింది. తర్వాత 2వ చెల్లి, 3వ చెల్లి, తమ్ముడు పుట్టడం జరిగింది. అయితే చిన్నతనం నుంచి కూడా మేము ఉండేది రాజమండ్రి, కానీ కొత్తపేట అనే ఒక పేటలో మేము మా నాన్నగారు అందరం కూడా అక్కడ ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి పెద్ద మా ఈ రంభ ఊరస మేనక కట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి బంధువులుగా, స్నేహితులుగా మా వాళ్ళందరూ ఉండేవారు. అందరం కలిసి ప్రేమ కలిగి ఉండేవాళ్ళం. అయితే కానీ నేను తప్పు చేసినా, ఎదటోళ్ళు తప్పు చేసినా మా అమ్మగారు నన్నే కొట్టేవారు, నన్నే తిట్టేవారు. నేను ఎప్పుడు కూడా బాధపడేవాడిని కాదు. అంటే అక్కడ ఏరియాలో మా అమ్మగారు అంటే చాలా మర్యాద, గౌరవం అనమాట. అయ్యో జయం గారు వాళ్ళ అబ్బాయిని చాలా బాగా పెంచుతుందే అని అనేవారు అందరూ కూడా. అప్పుడు అక్కడ వాళ్ళు కూడా నేనంటే చాలా ఇష్టం. విష్ణు చాలా మంచివాడు, కుర్రోడు, ఏది చెప్పినా చేస్తాడు, ఏది కాదండో. అంటే ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఒక కోటకి వెళ్ళాలన్నా, చెంబు నీళ్ళు తేవాలన్నా, ఒక బిందె నీళ్ళు పట్టాలన్నా చిన్నప్పటి నుంచి మా అమ్మకి తోడుగా ఉండేవాడిని. వీళ్ళకి కూడా ఏదైనా హెల్ప్ చేస్తుండేవాడిని, చిన్న చిన్న హెల్ప్లు. అయితే కొత్తపేటలో ఉండేటప్పుడు చిన్నతనంలోనే ఒకసారి మా అమ్మగారు నన్ను కొట్టారు. దేనివల్ల కొట్టడంతో నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను. ఇంట్లోంచి వెళ్ళిపోతే ఒక 2 రోజులు బయటికి వెళ్ళిపోయాను. ఆ రంబాటి ఐస్ దగ్గర ఒక గుడి ఉంటే ఆ గుడి దగ్గర కూర్చున్నాను. అలాగే ఇంకా ఒకసారి ఇంకా అలా ఉండలేను కదా, తిరుగుతాను కదా. అలాగా నేదరపేటలో ఒక చర్చి ఉంది. చర్చి దగ్గరికి వెళ్ళి బయట చిన్న ఏదైనా మీటింగ్ జరిగినా పెద్ద ఇలాగా ఉంటుంది, దాని మీద పడుకుని నైట్ పడుకున్నాను. భయం వేసింది నాకు ఒకసారి. ఒక రోజు నైట్ పడుకుంటే ఆ కొత్తపేటలో అందరు బేవసగాళ్ళే. బేవస అంటే అల్లరి పనులు చేయడం, దొంగతనాలు చేయడం, చిల్లరగా తిరగడం, సిగరెట్లు కాల్చడం, బీర్లు తాగడం, ఇలాంటివి చేసేవారు నా వయసు వాళ్ళు చిన్నప్పుడు. అప్పుడు నాకు 10 ఏళ్ళు ఎంత ఉంటాయి, ఓ 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి నాకు. ఆ టైంలో నేను వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏటన్నా ఎక్కడ ఉన్నావు అది ఇది అంటే వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. ఇలా ఉండకో, డబ్బులు కావాలి కదా మనం అని వాళ్ళు ఒక దగ్గరికి దొంగతనంకి వెళ్ళారు. నన్ను కూడా తీసుకెళ్ళారు కూడా. తీసుకెళ్తే వెళ్ళి నన్ను బయట కూర్చోబెట్టారు. వాళ్ళు లోనికి వెళ్ళి వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేసుకుని వచ్చారు. వచ్చి ఆ ఇనప సామాన్లు అమ్మే చోటకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అంటే కొద్దిగా ఫస్ట్ నన్ను పెట్టి వాళ్ళు వెనకాల చేసే పనులను వాళ్ళు చేసేవారు అనమాట. అంటే నన్ను బట్టి కుర్రోడు కొద్ది పెద్ద తరహాగా ఉన్నాడు కదా, కొద్దిగా గౌరవనీయ కుటుంబం అని చెప్పేసి నా దగ్గర కొనేలాగా వాళ్ళు కొనేవారు. ఈ డబ్బుని తీసుకొని సినిమాలకి, షికార్లకి, సిగరెట్లు కానీ, లేకపోతే డ్రింక్స్ అని ఇలాగ ఆ రోజంతా గడిపేసేవాడిని. అంటే 10 సంవత్సరాల్లోనే ఇవన్నీ జరిగాయి. అయితే జరగడం అంటే తర్వాత అప్పుడు మా వాళ్ళు మా ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు భయం వేసి అని చెప్పి నెతకడం మొదలెడుతున్నారు. మా నాన్నగారు, మా అమ్మగారు, మా మామ వీళ్ళందరూ నెతుకుతుంటే పలానా చోట ఉన్నాడు మీ వాడు అని ఒకరు చెప్పారండి దారిలో. మా మామగారు వచ్చి ఎదవా ఇలాంటి ఎప్పుడు పనులు చేస్తావా అని చెప్పి నన్ను 2 మాటలని తప్పమ్మ ఇలా తిరగకూడదు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకున్నారు. అయితే కొన్నాళ్ళు నేను తాడేపల్లిగూడలో చదివాను మా పెద్దమ్మ గారి దగ్గర. ఆ తర్వాత కొన్నాళ్ళు కోవిడ్లో చదివాను. కొన్నాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో మా అమ్మగారి దగ్గర చదివాను. మా చెల్లెలు పుట్టిన తర్వాత మళ్ళీ రాజమండ్రి వచ్చాను అనమాట తాడేపల్లిగూడ నుంచి. అప్పుడు ఇంకా ఇక్కడ చదవడం వల్ల చదువు కూడా నాకు ఎక్కలేదు. ఒకవేళ చదివినా సరే స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాడిని కాదు, మాస్టర్లు చెప్పిన మాట వినేవాడిని కాదు, ఎవరి మాట వినేవాడిని కాదు, నా మాట నాకే.
ఏదైనా తెమ్మంటే అందులో రూపాయి పోజేసుకొని ఆ మిగిలిన దాంతో సినిమాలకు వెళ్ళడం, శిఖర్లకు వెళ్ళడం, వాళ్ళతో వెళ్తే తిరగడం, బేవస్గా ఎవరి మాట వినేవాడిని కాదు. నాకు తగ్గ వాళ్ళని స్నేహితులు చేసుకొని దొంగలతో ఇలాంటి వాళ్ళతో తిరగాల్సి వచ్చిన పరిస్థితి అనమాట ఆ రోజుల్లో. ఎవరికి భయపడి నా వెనకాల ఇద్దరు ఉండేవారు కదా, ఒక ధైర్యం. అయితే అప్పుడు నాకు ఇంకా ఈ దేవుడని ఇంకేం తెలియదు, ఏది చర్చికి వెళ్ళి వచ్చేయడమే తప్ప. అప్పుడు కూడా చిన్నప్పుడు మా అమ్మగారు మా చెల్లికి ఒంట్లో బాగోపోతే చిన్న చర్చికి వెళ్ళేవాళ్ళం మేము, సోలం గుడి దగ్గర ఒక ఆయన ఉండేవారు. అయితే మా చెల్లి చాలా చిన్న వయసులోనే ఒంట్లో బాగోపోవడం జరిగింది. అయితే ఆ అమ్మాయికి మా అమ్మ పేరు మార్చుతాను ప్రభు అని చెప్పేసి మా చెల్లికి యేసు రత్నకుమారి అని పేరు పెట్టింది. అప్పుడు హిందూస్ ఉండగానే యేసు రత్నకుమారి అని పెట్టింది మా అమ్మ. చర్చికి వెళ్ళడం అంటే పెద్ద చర్చి కాదు, బాగా ఏదో చిన్న సంఘం అవుతుంది. ఏదో వెళ్ళాము వచ్చామని మేము, మా అమ్మగారు కూడా అన్యుళ్ళే. కాకపోతే ఏంటంటే ఎవరో రమ్మడం వల్ల వెళ్ళడం జరిగింది. ఈ ఒంట్లో బాగుపడడం వల్ల మా చెల్లికి అనుకోకుండా అప్పుడు బాగా ప్రమాదం జరిగితే పేరు మార్చింది మా చెల్లికి. అప్పుడు స్టార్ట్ అయిన ఇందులో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మా చెల్లికి పేరు మార్చడం, మా చెల్లి మరి బాగుండడం అంతా మామూలే. మా దినచరిత్ర గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేసుకోవడం తప్ప ఎప్పుడు మాకు యేసుప్రభు అన్నది తెలియదు. నాకు కాదు, మా వాళ్ళకి తెలియదు. ఒకవేళ తెలిసిన మేము ఎటకరించేవాడిని. మా మామగారు, మా అమ్మ, మా నాన్నగారు, వాళ్ళ అమ్మగారు బాగా దేవుడిని ప్రార్థించేవారు. ఆవిడకి ఒళ్ళు నిండా వ్యాధులే. అంటే తల పట్టుకుంటే తలనొప్పి అనేది, కాలు పట్టుకుంటే కాలు నొప్పి అనేది, కళ్ళు కనబడేవి కాదు, చేతులు లాగేస్తున్నాయి అనేది. ఎంతో శోధన బాధతో రోజు ప్రార్థన చేసేది. మా అమ్మ నేను ఎటకరించుకునేవాళ్ళం. ఇది ఏట్రా బాబు ఇలా చేస్తుంది అని మేము ఎటకరించుకునేవాళ్ళం ఒకప్పుడు. అయినా సరే పాప డాక్టర్ల కంటే పరమ డాక్టర్ ఇవన్నీ అంటుంటే వెనకాల నేను ఏడిపించేవాడిని. డాక్టర్ కంటే పరమ డాక్టర్ అంటే మాత్రం సూపిడి మాటలు అడిగేవాడిని నేను. అయితే ఆ టైంలో కూడా మా మామగారిని ఇక్కడ రాజమండ్రి స్టేడియం ఒకటి ఉంది ఇక్కడ, ఆ స్టేడియం తీసుకెళ్ళి మీటింగ్లు జరిగినప్పుడల్లా వెనకాల మా ఆవిడని తీసుకుని వెళ్ళి వచ్చేవాడిని. అక్కడ మీటింగ్లో పాస్టర్ గారు గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు చాలా గొప్పవాడు అంటుంటే నేను అనేవాడిని. ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకో 10 పిల్లల్ని పూజ చేసుకొని ఒరే నేను ప్రార్థన చేస్తాను మీ అందరికీ అని చెప్పేసి ఒక పాస్టర్ లాగా నేను కూడా గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు చాలా గొప్పవాడు అవి ఎటకారంగా ఇవన్నీ వాళ్ళకి చెప్పేవాడు. అంటే ఒక చిరంజీవి సినిమా చూస్తే ఎలా చెప్తాను స్టోరీ, అలాగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్టోరీ అలా చెప్పేవాడు. అలాగే పాస్టర్ గారు ఎలాగంటున్నారో ఏంటో అనేది చెప్పేవాడిని. ఈ ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళందరూ మంచోళ్ళు కదరా, ముసుగులు వేసుకుని వచ్చేస్తారు పొద్దున్న ఈ పాటలు వినలేకపోతున్నావురా అనేవాడిని. అలాగ కొద్దిగా ఇదంతా అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు నేను చదువు కూడా రావడం జరుగుతుంటే సరిగ్గా చదువు తెలియదు కదా. నాన్నగారు అన్నారు, ఎరా విష్ణు చదవవా అని అడిగారు నన్ను. నేను ఇంక చదవని చెప్పేశాను. నేను చదవనండి, నేను చదవను, వెళ్తాను స్కూల్కి కూడా, నేను వెళ్తా తిరుగుతున్నాను. నా చుట్టుపక్కల కూడా అందరూ అనేవారు, మీ ఓడు ఇష్టసరంగా ఆటలకి వెళ్ళిపోతున్నాడు, మీరు సరిగ్గా మీ ఊరు ఉండట్లేదు, మీరు వదిలేసారు మీ ఊరిని అది ఇది అంటే మా నాన్నగారు ఓ రోజుని నన్ను గట్టిగా అడగడం జరిగితే నేను బాధపడి సరే నాన్నగారు మీరు ఎక్కడైనా పెట్టేసుకోండి, ఏదైనా పని చేస్తాను ఇంక నేను అంటే. నాన్నగారు ఏమన్నారంటే అయితే నేనున్న చోటే పళ్ళు పెట్టేస్తాను నేను అని ఆయన కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఒకప్పుడు ప్రజలు మీ బిడ్డను బాగా పెంచుతున్నారు అన్న వాళ్ళే ఇప్పుడు మీ బిడ్డ ప్రవర్తన బాగోలేదని వాళ్ళే చెప్తుంటే అప్పుడు నేను సర్లే అని చెప్పేసి నేను షాప్కి వెళ్ళడం మొదలెట్టిన తర్వాత రోజుకి 20 రూపాయలు 30 రూపాయలు నాకు వచ్చాయి. అప్పట్లో 30 రూపాయలు నాకు వచ్చాయంటే చాలా ఎక్కువ అన్నమాట. ఒక దోశ 3 రూపాయలు, 2 ఇడ్లీ రూపాయి, ఎంత తాగి ఎన్ని తింటే 10 రూపాయలు కూడా అయ్యేది కాదు. కానీ రోజుకి 50 రూపాయలు నా దగ్గర ఎప్పుడు నిచ్చి ఉండి అప్పట్లో నా డబ్బులతో నేను ఏమైనా చేసుకునేవాడిని. ఏ రోజు ఏ కొత్త జోళ్ళు వచ్చి ఏ బట్టలు వచ్చి ఆ బట్టలు కొనేదాకా నా మనసు ఒప్పుకునేది కాదు, కొనుక్కునేదాకా. అలాగే కూడా మా నాన్నగారు కూడా నా డబ్బుల కోసం ఎప్పుడు చూసేవారు కాదు, ఎందుకంటే ఆయన డబ్బులు ఆయన ఇంట్లో ఇచ్చుకునేవారు. మా అమ్మగారు కూడా నన్ను పెద్దగా డబ్బుల కోసం ప్రెజర్ చేసేవారు కాదు. ఆ తర్వాత ఇంట్లో సమస్యలు బట్టి సంవత్సరాలు బట్టి పిల్లలు పుట్టిన తర్వాత నాన్నగారికి మేము చాలా చిన్న గదిలో ఉండేవాళ్ళం. అది ఇల్లు ఎలా ఉండేదంటే ఒక సాలనే ఒక ఇంట్లో ఉండేవాళ్ళం మేము చిన్నతనంలో. ఆ ఇంట్లోంచి తర్వాత కొత్తపేటలోనే మమ్మల్ని అందరూ కూడా చాలా ఇదిగా పిల్లలు చాలా మంచివారమ్మా, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు అది ఇదని చాలా మెచ్చుకునేవారు. మా చెల్లెళ్ళు ఏంటి నేనేంటి అందరం కూడా. అయితే ఇలా ఉండడం జరుగుతుండగా నేను షాప్కి ఎప్పుడైతే వెళ్ళానో
నేను ఒక్కొక్క మెట్టు ఎక్కువ మొదలెట్టాను. ఇంకా షాప్లో ఒక్కొక్క నాన్నగారు తగ్గుతూ వచ్చారు, నేను ఎక్కుతూ వచ్చాను అనమాట. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ డబ్బులు చూస్తున్నాను రోజు. నాకు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త వ్యవహారాలు, 10 మందితో ఎక్కువగా మాట్లాడడం, 10 మందితో తిరగడం, పెద్ద పెద్దవాళ్ళతో ఉండడం, పెద్ద పెద్దవాళ్ళతో మందేయడం, ఇవన్నీ జరిగాయి. నాన్నగారు తెలియకుండా జరిగాయి ఇవన్నీ. కొన్నాళ్ళకి నాన్నగారు అన్నాడు ఇంట్లో వచ్చి, అమ్మ ఈయన మన బాబు ఫుల్గా మందేస్తున్నాడు, చక్కగా తిరుగుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ నేను కనపడతాను వాడు కనపడ్డావు, నువ్వు ఆయన చూస్తే ఆయన అన్నావు అని మా అమ్మగారిని మా నాన్నగారు అనేవారు. ఊరుకో మాయా అని మా అమ్మగారు అనేవారు. అంటుంటే ఎరా విష్ణు ఇలా చేస్తున్నావా నువ్వు అంటే, లేదమ్మా నీకు తెలియకుండా ఎప్పుడైనా నా చేస్తానా అనేవాడిని. సిగరెట్ కాల్చి ఉంచి చూస్తే సిరగపడేవాడిని, నేను మందు తగ్గి ఉంచి చూస్తే సిరగపడేవాడిని. కానీ ఇవన్నిటికి నేను అలవాటు పడిపోయాను మెల్లిగా. డబ్బుని చూసి డబ్బు ఏంటి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, తెలివితేటలు పెరిగిపోయి డబ్బు ఏ రకంగా సంపాదించాలి, ఏ రకంగా ఖర్చు పెట్టాలి, ఏది ఎలా కొనుక్కుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు నాకు ఎక్కువైపోయాయి. అలాగా ఆ డబ్బుతోనే ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేవాడిని, ఎవరైనా ఇంటికి వచ్చినా గౌరవంగా చూసుకునేవాడిని, మందుతోనే స్టార్ట్ చేసేవాడిని ఏదైనా సరే. నా బంధువులు వచ్చినా, నా స్నేహితులు వచ్చినా, ఇంకా ఎవరు వచ్చినా మందు అవుతారా కూర్చోండి, ఒకప్పుడు ఎవరింటికి వెళ్తే మందుతోనే మొదలెట్టేవాడిని. ఒక మాట అన్న పాపం వాళ్ళు ఏమనుకునేవారు విష్ణు బాధపడతాడేమో అని. ఇక డ్రింక్స్ మజ్జిగ పోనీ ఇక మందుతో ఎంట్రన్స్ అనమాట. అది ఇక అంత స్థాయికి వెళ్ళిపోయాను. ఇటు కూల్ డ్రింక్స్ ఇలాంటివి తాగవలసిన వాళ్ళని, అదే ఇప్పుడు ఏ బంధువుల ఇంటికి వెళ్ళినా తాగుతారా, మజ్జిగ తాగుతారా, టీ తాగుతారా అని అడిగితే డైరెక్ట్ గా మందు తాగుతారా అని అనేవాడిని. అలాగే పాపం ఇంకా నా మాట పై ఉండేది, ఎప్పుడు కూడా డౌన్ ఉండేది కాదు ఏది కూడా. ఏదంటే అదే ఓకే అన్నట్టుగా చేసేసారు. అప్పుడు నేను కూడా ఎప్పుడూ అమ్మ నాన్నంటే గౌరవమే, కానీ చేసే పనులు బట్టి ఎదుటోళ్ళకి ఎలా ఉంటుందంటే అది మరి ఇష్టపడరు కదా ఎవరు కూడా. ఓ తండ్రులు ఎదురుకుంటే తాగడం అనేది చేయడం అనేది ఎవరికి ఇష్టపడరు. కానీ మా తల్లిదండ్రులు కూడా నన్ను, మా నాన్నగారితో నేను, మా నాన్నగారు మా చిన్నాన్నలతో అందరితో కూర్చొని మందు చేసిన రోజులు ఉన్నాయి. నాన్నగారు నేనంటే అంత ప్రేమ, స్నేహితుల్లో ఉండేవాళ్ళం మేము. అటువంటి రోజుల్లో వద్దురని చెప్పిన లేరు నాకు, ఒకళ్ళన్నా పట్టించుకునే ఇదిలో నేను లేను. అలాగైతే అలాగే ఉండేవాళ్ళు మా నాన్నగారు. మేము అంతా ఫ్యామిలీ చక్కగా ఆడుకొని ఒక స్నేహితుల్లాగా బయటికి ఎక్కడికి వెళ్ళకరా విష్ణు, బయట బారులు గట్లకి తిరక్కరా, కావాలని ఇంటికి తెచ్చుకుని చక్కగా ఇంట్లోనే తాగు, ఎక్కడికి వెళ్ళకో అనేవారు మా నాన్నగారు. అంటే ముందు ఎందుకు తాగుతున్నారు అన్న స్థాయి నుంచి బయట తాగొద్దు మళ్ళీ ఇంట్లో తాగు అంటే నీ యొక్క హ్యాబిట్ అలా మారిపోయింది. బయట తిరక్కో, బయట తిరిగితే అందరూ చూస్తారు ఏదోలా ఉంటుంది, ఇంటికాడ అయితే ఏ గొడవ ఉండదు, సైలెంట్గా తాగి పడుకొచ్చి తినేసి అని మా నాన్నగారు చెప్పేవారు. కానీ నేను ఇలాగే చేసేవాడిని. ఆదివారం వచ్చిందంటే ఫ్రెండ్స్తో తిరగడం మొదలెట్టాను. ఎప్పుడైతే మన దగ్గర చేతినంటే డబ్బులు ఉన్నాయో, ఎప్పుడైతే మన దగ్గర మంచి ఇది ఉందో, అప్పుడు చక్కగా స్నేహితులు కలిసేవారు, తాగడం అందరూ తాగేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళు, మళ్ళీ నన్ను ఇంటికి తెప్పించేసేవారు. అందరి దగ్గర బైకులు ఉండేవి, కార్లు ఉండేవి, నా దగ్గరే బైక్ ఉండేది కాదు. నా దగ్గర డబ్బు ఉంది అంతే, ఇంకేది లేదు. ఆ డబ్బుతోనే వాళ్ళు బైక్ తెచ్చినా కార్ తెచ్చినా పెట్రోల్ నేను వేయించి చక్కగా ఆ మందుకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, నాకు ఖర్చు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసేవాడిని. డబ్బు నడిపించింది. అలాగే చాలామంది కూడా పాపం నాతో సమానంగా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు పాపం. అంటే వాళ్ళు చదువుకునే వయసు, వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. ఇంకా నేనంటే చదువు మానేసాను, కానీ వాళ్ళు చదువుకుంటున్నారు పాపం. వాళ్ళకి సినిమాకి వెళ్ళాలని కూడా కష్టమైన రోజులు అనమాట. అప్పుడు నేను ఉండేవాడిని కాబట్టి, నా దగ్గర డబ్బులు ఉండేవి కాబట్టి, రెండో సినిమాకి వెళ్దాం అని అందరితో వెళ్ళడం నాకు ఇష్టం అనమాట. ఒక్కడిని అక్కడికి వెళ్ళేవాడిని కాదు, 10 మందితో వెళ్ళడమే నాకు ఇష్టం. అదే నా ధైర్యం కూడా. అందరూ ఉంటే హ్యాపీగా. మ్యారేజ్ ఏ సంవత్సరం అయిందండి? నాకు మ్యారేజ్ 1996లో అయింది. అంటే అది కూడా చిన్న ఇది ఉంది. అప్పటికి హిందూస్తులే? మేము హిందువులమే. అప్పటికి కూడా నాకు సంబంధాలు 2-3 జరగడం జరిగింది. తర్వాత 2-3 చూడడం జరిగింది. అప్పుడు ఎందుకులే, అప్పుడు నేను పాడైపోతున్నాను తాగుడు కోసం, వీటి కోసం. ఇంక కుర్రోళ్ళు ఉన్నారు కదా, దాని దగ్గరికి వెళ్తాను, దీని దగ్గరికి వెళ్తారు అనేవారు షాపుల దగ్గర. నేనేంటంటే నాకు కొద్దిగా చిన్నప్పటి నుంచి కూడా సెంటిమెంట్ ఎక్కువ. చెల్లెళ్ళన్నా ఆడపిల్లన్నా కొద్దిగా అదొక రకమైన సెంటిమెంట్గా ఉండేవాడు. అందరినీ చెల్లెమ్మ అదేదని. తాగుడంటే అంటారండి, ఇప్పుడు ఒక థమ్స్అప్ తాగినా, ఒక డ్రింక్, ఒక జ్యూస్ తాగినా అది ఒక హ్యాపీగా ఫీల్ అవుతూ తాగుతారు. మరి ముందు అంత రేటు పెట్టుకొని, అంత ముక్కు మూసుకొని, అంత అసహ్యంగా తాగుతూ ఎందుకు? అంత అసహ్యమైనది తాగుతూ ఎందుకు? అసలు తాగడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, లేకపోతే ఏంటి? ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. మంచి క్వశ్చన్. ఏంటండి ఇది,
ఫస్ట్ మొదలెట్టినప్పుడు మీరు అన్నట్టు కొంప వస్తుంది, స్మెల్ వస్తుంది, తాగలేని పరిస్థితి. కానీ ఒక్కసారి దాన్ని తాగితే రెండోసారి మళ్ళీ ఇప్పుడు తాగుతామని అడుగుతుంది. అదే మన ఇంటికి కూడా వెళ్ళాం, డైరెక్ట్గా షాప్ దగ్గరికి వెళ్తాం. తాగిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఎటువంటి ప్రవర్తనలు చేస్తున్నారు మీకు ఏమైనా అర్థమైద్దా? ఫస్ట్లో నేను మంచి బలంగా ఉండేవాడిని కాబట్టి యాక్చువల్గా కొంతమందికి ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఒక్కొక్కడికి కొద్ది తాగితే ఎక్కువ చేస్తారు వాళ్ళు. కొంతమంది ఎంత తాగినా సరే అలాగే ఉంటారు. కొంతమంది ఎక్కువ గోల్ది కూడా వాళ్ళు తిడుతుంటారు, బూతులు తిడతారు, వాళ్ళు ఏమన్నారు వాళ్ళ అండర్స్టాండింగ్లో ఉంటారు. ఇంకా అలాగా ఇలాగ 4-5 రకాలు ఉన్నారు. మా ఫ్రెండ్స్లోనూ కూడా మేము అందరిలోని 2-3 ఫ్రెండ్స్ ఉన్నాం. మా ముగ్గురులో కూడా మా అన్నయ్య అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను కూడా బాగా ఎక్కువ తాగేవాళ్ళం. మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట, చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్. తర్వాత మా ఫ్యామిలీలో ఒక నెంబర్ కింద ఉండేవాడు జగదీష్ అని, నా సొంత క్లోజ్ ఫ్రెండ్ అనమాట. నాకు చిన్న హాని కూడా జరగకుండా ఏది జరిగినా సరే నా ప్రతి విషయంలో వచ్చేవాడు. అయితే మేమిద్దరం కూడా చాలా గట్టిగా తాగేవాళ్ళం, గట్టిగా తినేవాళ్ళం, అంత మంచి ఆరోగ్యంగా బలంగా ఉండేవాళ్ళం. ఏ చిన్న ఏదైనా సరే మేము ఎక్కడికి వెళ్ళినా సరే దజ్జగా వెళ్ళేవాళ్ళం, దజ్జగా వచ్చేవాళ్ళం. అలాగైతే అటువంటి టైంలో కూడా మేము ఎవరికి భయపడేవాళ్ళం కాదు. మా ఇంటి ఎదురుకుంటేనే మా అన్నపూర్ణపేటలో కాయించి మేము కొన్నాళ్ళు అద్దెకి వెళ్ళిపోయాను అక్కడికి. అక్కడి నుంచి మళ్ళీ నేను బైపాస్ రోడ్లోకి అద్దెకి వచ్చాం. అక్కడంతా కార్లు, మెకానిక్ షెడ్లు, హోటల్స్ అన్నీ లైన్గా ఉండి ఆ మెకానిక్ షెడ్లో కుర్రోళ్ళు అందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే, ఫ్రెండ్స్ అనమాట. రోజుకు కారు మీద వెళ్ళి చొక్కా రొట్టెలు తినడం, బార్కి వెళ్ళడం, మందు తాగడం. కార్లు అంటే నేను కొనుక్కున్న సామెత లేకపోవచ్చు, కానీ రోజుకో కారు మీద తిరిగేవాడిని. నేను ఆశ ఎక్కువ, ఆశ అని కాదు, కానీ అక్కడ కార్లు ఉండి రోజుకు అందరూ వెళ్ళేవాళ్ళం. రోజుకి వెళ్ళడం జరిగేది. రోజుకు కారు అక్కడికి రిపేర్కి వచ్చేది. ఆ రిపేర్ అయిపోయాక ట్రైనింగ్కి వెళ్తారు కదా, దాన్ని ఎలా ఉంది ఏంటని ఆ టైంలో వెళ్ళి తీసుకొచ్చేవారు. అలాగే రోజుకో కారులో తిరిగేవాళ్ళం మేము. మీకు 1996 అయిందండి మ్యారేజ్? అవును, మ్యారేజ్ అయిపోయింది. ఎంతమంది పిల్లలండి? నాకు 2 పిల్లలు. హిందూ పరంగా జరిగింది? 2 ఆడపిల్లలే. 2 ఆడపిల్లలు. అప్పుడు మీ మ్యారేజ్ అయినప్పుడు మీ వైఫ్ తెలుసండి మీరు తాగుతున్నట్టు? మీరు తెలిసి చేసుకున్నారా? అంటే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను కదండి, అందరితోనే చాలా సంతోషంగా ప్రేమ కలిగి ఉండేవాడిని. ఎవరో చెడ్డవాడు అని అనేవాళ్ళు ఎవరు లేరు నన్ను. నేను చేసే పనులు కూడా ఎలా ఉండే అంటే హ్యాబిట్ ఉంది, తాగుతాడు అని హ్యాబిట్ ఉంది, తిరుగుతాడు అంతే. అంత ఎక్కడ బ్యాడ్గా ఉండేవాడిని కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగింది, మెల్లిమెల్లిగా మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు దాకా ఇంట్లోనే ఉన్నాను నేను అందరితో కలిసి. ఆ తర్వాత మా నాన్నగారికి నాకు చిన్న చిన్న డిస్కషన్ జరిగాయి. ఇలాగ ఆత్మాటలు ఎందుకు వచ్చిన డిస్కషన్, ఇంకా పెళ్ళి ఎలాగైంది కదా, బయటికి వెళ్తే సుఖంగా ఎక్కడ మనం చేసిన ఏదో మనం నచ్చినట్టుగా ఉండొచ్చు కదా అన్న టైపులో నేను ఇంట్లో నుంచి బయటికి రావడం జరిగింది. అలా జరిగినప్పుడే మా చెల్లికి మ్యారేజ్ చేయడం జరగడం జరిగింది. ఆ టైంలో వాళ్ళ పనులు ఉన్నప్పుడు టైంలో నేను పని చేసేవాడిని, హెల్ప్ చేసి వీలైనప్పుడు బయటకు వచ్చేవాడిని, మళ్ళీ వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. మీరు చర్చికి వెళ్తున్నారు కదా, ఏం తింటున్నారు, వీడికి జరిగినట్టు ఎవరికి జరగదురా అని. నేను అది ఏంటంటే ఒక హీరోయిజం కింద, ఒక ఏమంటారు దాన్ని, ఒక నాకంటే ఎవరు ఎలా ఉంటాడు, నాకు ఎప్పుడు ఇలాగ ఉంటుంది, నేను ఎప్పుడు ఇలాగే చక్కగా హ్యాపీగా ఉంటాను, తాగుతూ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్న టైప్లోనే ఉండేవాడిని. కానీ జీవితం ఇలా మారిపోతాయని ఏ రోజు అనుకోలేదు, కళ్ళలో కూడా అనుకోలేదు. అసలు ఏమైందండి? డబ్బు పోయింది, అన్నీ పోయాయి. అప్పుడు నా భార్య ఓ రోజుని నేనంటే చాలా ప్రేమ భయభక్తులతో కలిగి ఉండేది. ఎందుకంటే మా సొంత మావయ్య కూతురు కాబట్టి నేనంటే ఒక రకమైన ప్రేమ. నన్ను ఏమైనా గొప్పకి ఎదిరించిన ఏం చేసినా మా మామలు కానీ మా అమ్మలు కానీ మా మావయ్య కానీ ఒప్పుకోరు. ఎందుకంటే మన మామూలుగానే ఒక భర్త భార్య అంటే చాలా గౌరవంతో ఉంటారు మన హిందువులో. అలాగే నన్ను ప్రేమించి ఉండేది. నేను ఎప్పుడు పట్టించుకునేవాడిని కాదు. అంటే ఏంటంటే కేవలం ఇంటికి ఇస్తున్నానా లేదా, ఇంట్లోకి ఏ లోటు లేకుండా చూస్తున్నానా లేదా, అదే చూసేవాడిని తప్ప మందు మాత్రం మానేవాడిని కాదు. ఇంకా తాగడం మాత్రం మామూలే. ఇలా ఉన్న టైంలో ఓసారి ఎవరెవరు చెప్పిన మాటలు విని ఆవిడ బంగారాన్ని అమ్మేశాను, తర్వాత నేను సంపాదించింది అమ్మేశాను, ఇంట్లో కనీసం చీపురు పొలు కూడా లేకుండా చేసుకున్నాను. నేను ఏ రోజైతే నేను డబ్బులు చూసి ఎరగబడిపోయానో ఆ డబ్బులు చూడడానికి కూడా 10 రూపాయల కాయింది కూడా నా దగ్గర లేని రోజు వచ్చింది ఆ టైంలో కూడా. అప్పుడు మా ఆవిడ నన్ను, బాబా ఇలాగైతే నాకు కుదరదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను బాబా అని చెప్పి ఒక నా టైంలో నన్ను వదిలేసి, అది చిన్న డిస్కషన్ అయింది మా ఫ్యామిలీ విషయాల్లో. ఇలాగా సరిగ్గా ఉండట్లేదు, ఉన్న డబ్బులను పాడు చేసేస్తున్నాడు, ఈ రోజుకి ఇలాగ అయిపోతే సంవత్సరం ఏమైపోద్దని నా భార్య నన్ను కోపగించుకొని వాళ్ళ నాన్నగారిని కాగేసింది. వాళ్ళ నాన్నేమో
వచ్చేయమ్మని చెప్పి వాళ్ళ నాన్నగారు ఆవిడని తీసుకుని వెళ్ళిపోయాడు. మా ఆవిడని తీసుకుని వెళ్ళిపోయారు. మా అమ్మగారు ఏమో నన్ను తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. నేనేమో ఇక్కడ ఉంటున్నాను, ఆవిడేమో అక్కడ ఉంటుంది. కానీ మనసులో అయితే ప్రేమ ఉంది, కానీ ఒకరికొకరు మాట్లాడుకోలేము, ఒకరికొకరు చెప్పుకోలేని పరిస్థితి అనమాట. ఇది ఇరుగు పొరుగు వాళ్ళు, ఈ చుట్టాలు వీళ్ళందరూ అనేవారు, ఏరయ్యే తీసుకొచ్చేచ్చు కదరా మీ భార్యని అని నాతో చెప్పేవారు. దాంతోనేమో వెళ్ళిపోవచ్చు కదమ్మా మీ ఆయన దగ్గరికి అని మా ఆవిడతో చెప్పేవారు. కానీ ఈలోగా ఈ దేవుడు విషయంలోనే వస్తే కొద్దిగా దేవుడి మాటలే వినడం నేర్చుకోవడం మా అమ్మగారు కూడా దేవుడు నమ్ముకోయే అని మా అనిత అని చెప్పేసి మా అమ్మగారు చెప్పడం జరిగింది అప్పట్లో. అలాగా దేవుడు మెల్లిమెల్లిగా దేవుడిని నమ్ముకోవడం చేయడం అంటే పూర్తిగా కాదు, కానీ ప్రస్తుతానికి దేవుడిని నమ్ముకోవడం జరిగింది మా ఆవిడ కూడా. సరే ఓకే అయిపోయింది. తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు పోయిన తర్వాత మళ్ళీ నా దగ్గర రావడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ మేమిద్దరం సంసారం మొదలెట్టుకున్నాం. అప్పటికే నాకు 2 పిల్లలు పుట్టేశారు కూడా. పుట్టేశారు, చక్కగానే ఉంది అన్నీ. కానీ ఏదన్నా ఎలాగొన్నా మందు మాత్రం మానేవాడిని కాదు. మందే నా జీవితాన్ని సగం సర్వనాశనం చేసింది. ఇంకా చెడు అలవాట్లు అంటే నేను తెలియని కిల్లి లేదు. ఎన్ని రకాల కిల్లీలు ఉన్నాయో ఊర్లో, అన్ని రకాల కిల్లీలు తినేసాను. ఎన్ని సెంటర్లు అమ్ముతారో అన్ని సెంటర్లు తినేసాను, తాగేసాను కూడా. ఎన్ని రకాల బార్లు ఉన్నాయి, ఎన్ని రకాల వైన్ షాపులు ఉన్నాయి. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు పొడుగునే వెళ్ళి తాగుతూనే వెళ్ళేవాళ్ళం, తాగుతూనే వచ్చేవాళ్ళం. అంటే అదొక హీరోయిజం అనమాట. ఇంకా అంటే మాకు ఆ టైంలో అలా ఉండేది. డబ్బుకు లోటు ఉండేది కాదు. ఒకళ్ళు నా దగ్గర అయిపోతే ఇంకోళ్ళు అయిపోతే ఇంకొకళ్ళు, అలాగే డబ్బుకు లోటు ఉండేది కాదు, దేనికి లోటు ఉండేది కాదు. డబ్బులోకి వెళ్ళి వేసుకుని. అవునండి. పానపారకు 10 రూపాయల కాయింతల మీద 20 రూపాయల కాయింతల మీద తీసుకొని, కాయింతలు లేకపోతే ఆ పానపారకు అందులో ఇంపుకొని అలా నోట్లు వేసుకొని ఒక్కోసారి పాడేసేవాడిని, లేకపోతే దులిపేసి మనం జేబులు పెట్టుకునేవాడిని. అలా జరిగేది. అయితే ఒక కట్ట అంటే 12 ఉండేయండి. ఆ 12 మెల్ల వేసుకుని తినేవాడిని నేను. ఇలాగ పానపరకల కట్ట మెల్ల వేసుకుని తినేవాడిని. ఎక్కడికి వెళ్ళినా దజ్జాగా వెళ్ళేవాడిని, దజ్జాగా వచ్చేవాడిని. కాకపోతే దేవుడు అన్న విషయం వచ్చిందంటే నేను తిట్టుకునేవాడిని. తెల్లారు అవుతే వీళ్ళు చూడరా, ఆదివారం వచ్చిందంటే గోల ఏంట్రా బాబు, ఏ పాటలు ఏంట్రా బాబు అని నేను పాస్టర్తో సైతం వెళ్ళేవాళ్ళని కూడా తిట్టుకునేవాడిని. వీళ్ళకి పని లేదురా, ముసుగులు వేసుకుని వెళ్ళిపోతారు, వీళ్ళు ప్రార్థన చేస్తారా, అన్నీ అబద్ధాలేరా, అన్నీ మోసాలే, వీళ్ళు చేసే పనులన్నీ తప్పుడు పనులేరా అనేవాడిని. అలాగా వాళ్ళని ఎప్పుడు ఏదోటి అనేవాడిని. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అనేవాడిని. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది దేవుడిని నమ్ముకునే వాళ్ళు కూడా ఉంటే, నేను ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే బాబాయ్ విష్ణు వస్తున్నాడు, ఏదో ఇలా ఎట్టకరెత్తాడు దేవుడిని, నన్ను కూడా ఎట్టకరెత్తాడు అన్న వాళ్ళు భయపడేవారు కూడా. అలాగే ఉండేవాడిని. నేను పూర్తిగా నమ్మేవాడిని. కాకపోతే ఒక మాట అనేవాడిని, ఏ దేవుడైనా ఒకటే, అందరూ ఒకటే, ఏ దేవుడైనా ఒకటే అని ఒక మనసులో ఒక ఇది ఉండేది. కానీ నేను గుళ్ళు కూడా పెద్దగా వెళ్ళేవాడినే, కానీ అక్కడ కూడా ఏం దండ పెట్టేవాడిని కాదు. సలగా చూడు తండ్రి, సలగా చూడు అమ్మ, అంతే. ఎక్కడికి వెళ్ళినా ఇది కావాలి అది కావాలని ఏ రోజు ఎవరిని అడగలేదు నేను. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి కదా ఏదైనా అడగడానికి. ఏదైనా కావాలంటే కష్టం వస్తే అమ్మ ఉండేది, నాన్న అన్నాడు చెప్పడానికి. ఏదైనా అడిగితే ఎవరిని ఇచ్చేవాళ్ళు ఉన్నారు నాకు. ఏమీ లేకపోతే, ఏది దొరకకపోతే అప్పుడు ఇది కావాలి అది కావాలని ఏ దేవుడిని అడగచ్చు. కానీ నాకు ఎప్పుడు కూడా ఎవరిని ఏది అడగడం తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించుకుంటున్నాను. అలాగే ఉండి చూసేవాళ్ళు కూడా ఏమనుకునేవారంటే విష్ణు గారికి ఏట్రా, ఆడికి ఏట్రా, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ నాన్న ఉన్నాడు, ఆడికి 2 ఇళ్ళు ఉన్నాయి అన్న టైప్లో ఉండేవారు. నేను కూడా నాకేట్లే ఇల్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అనుకునేవాడిని. కానీ లాస్ట్కి వచ్చేప్పటికి ఏమైందంటే ఇలా జరుగుతూ వచ్చింది. షాపులో కూడా మానేశాను నేను అనుకోకుండా. కొన్నాళ్ళు చేశాను, తర్వాత మానేశాను. అది కూడా దేవుడు అనుకున్న వల్ల నేను మానేశానేమో అనుకుంటాను. ఎందుకంటే నేను తెల్లారైతే ఒక గుడిలా చూసుకునేవాళ్ళం మేము మా కుట్లని. గుడిలో ఎలాగ హారతలు ఎత్తారో, గుడిలో ఎలాగ పసుపు నీళ్ళు చల్లుతారో, ఇంకా ఒక గుడే, ఒక పువ్వులు, ఇన్ని పువ్వులు, పెద్ద పెద్ద పువ్వులతో పూజలు చేసి, పెద్ద పెద్ద దండలతో పూజలు చేసి, వాళ్ళు కూడా నన్నే చేయమనేవారు. ఆ పూజలు కూడా నేనే చేయడం జరిగేది. ఇంకా విగ్రహాలను అయితే ఇంకా వారం వచ్చినప్పటికీ కోటసత్యం గుడి, సత్యం గుడి అని, ఈ గుడి అని, ఆ గుడి అని, తుని దగ్గర ఒక గుడి ఒకటి ఉంది, ఆ గుడి అని, వారం వస్తే అలా ఫంక్షన్కి వెళ్ళేవారు. కోళ్ళు కోయడం, మేకలు కోసుకోవడం, ఇలా ఫంక్షన్ ఎక్కడ ఫంక్షన్ ఉంటే అక్కడ ఉండేవాడిని నేను. తాగుడు కోసం నేను అక్కడికి వెళ్తే తినచ్చు, తాగొచ్చు, పేకాడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఉద్దేశంతోనే ఎక్కువ తిరిగేవాళ్ళం తప్ప దేవుడి మీద బతికితే ఏ రోజు ఎక్కడికి వెళ్ళలేదు నేను. కనీసం ఆ దేవుడిని నేను సరిగ్గా పూజిస్తే ఈరోజు బాగుండేమో, ఆ దేవుడిని నేను చేయలేదు ఎప్పుడు కూడా. ఆ తర్వాత ఏంటంటే నాకు పనికి వెళ్ళేవాడినే, కానీ ఆ డబ్బులు అంతంత మాత్రమే.
ఏంటి గోడ మీద బంతి కొడితే వెనక్కి వచ్చేది, ఎంత సంపాదించినా సరే తెల్లలేనప్పుడు డబ్బులు ఉండేవి కాదు. ఎందుకంటే తాగేసేవాడిని డబ్బులు, ఇంట్లో కావాల్సిన ఇంట్లో పెట్టేసేవాడిని. ఇంట్లో అయితే ఏ లోటు చేయలేదు ఎప్పుడు కూడా, దేవుడి దయ వల్ల. కాకపోతే ఆ తర్వాత కొన్నాళ్ళు ఒక్కోసారి డబ్బుల విషయంలో కూడా కొద్ది బాధలు పడ్డాను. కానీ ఎప్పుడైనా ఎవరికైనా ఒకప్పుడైతే ఎవరి దగ్గర ₹1 తీసుకుంటే వెంటనే ఇచ్చేవాడిని. ఒక్కోసారి తీసుకుంటే ఇవ్వలేని పరిస్థితి కూడా వచ్చేసింది నాకు. ఈ విష్ణుగారి ఓరు ఇచ్చేస్తాడరా డబ్బులు అలా ఉంచుకోడు అన్న ఓడిని, ఈడెవడేమోరా డబ్బులు ఇస్తే అన్న అలాంటి స్టేజ్కి వచ్చేసాను నేను. అయితే డబ్బుల విషయంలో కూడా చాలా బాధపడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఎంతైతే ఖర్చు పెట్టానో జనాలకి అలాగే మళ్ళీ అడగడం కూడా జరిగింది. 2019 నా కాలేజీ పక్షవాతం వచ్చింది. కుడి చెయ్యి కుడికాలా, ఎడం కాలు ఎడం చెయ్యి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చి నాకు పక్షవాతం రాడు పెట్టరా, చక్కగా తింటాను, బలంగా తింటాను, కేవలం మందు వల్లనే ఇలా వచ్చిందని అందరూ అంటుంటే నేను కూడా మందు వలన వచ్చింది ఇది అనేసి నేను బాధపడ్డాను. బాధపడ్డానే తప్ప వచ్చింది మామూలు అనుకున్నాను తప్ప దీన్ని కూడా పెద్ద సీరియస్గా తీసుకోలేదు. నేను మందు మానేసాను. అప్పుడు మందు మానేసాను. డాక్టర్ గారు ఏమన్నారంటే, నువ్వు అర్జెంటుగా నువ్వు మందు అది మానేయాలని ఒక ఆవిడ చెప్పింది. ఆవిడ పేరు శాంతి గారు ఏదో ఉంది ఆవిడ పేరు. చాలా ఒక తల్లిలాగా నాకు, అమ్మ విష్ణు నువ్వు మానేపోతే చాలా డేంజర్ అయిపోద్దాము, నీ కిడ్నీలు 2 పాడైపోతున్నాయి, నువ్వు మందు అర్జెంటుగా మానేయాలంటే నేను అప్పుడు మానేయడం జరిగింది. నేను మానేసిన నెలకో 2 నెలలకో నాకు పక్షవాతం ఇలాగ జరగడం జరిగింది. జరిగిన తర్వాత నా భార్య, నా పిల్లలు, నా సంఘస్థులు ప్రార్థన ఇంకా ఎక్కువ చేయడం మొదలెట్టారు నా కోసం. చేయడం డాక్టర్ గారు అన్నారంటే, నేను దాన్ని తీసుకెళ్తే ఏటమ్మా అన్నీ పాడైపోయిన తీసుకొచ్చి బతికించమంటారు, అతను తాగినప్పుడు మీ పక్కన పడుకున్నప్పుడు అతన్ని ఏమనరు అని ఒక భార్య దగ్గర ఒక డాక్టర్ అంటే ఆ భార్య ఎంత బాధపడుతుందండి. అలాంటి మాటలు అంటే నా భార్య ఒక చేతికి ఆవిడ కట్టుకొని ఒక చేతికి నాకు కట్టి ఆవిడ సున్ని ఎక్కడైతే పడిపోతానని, ఆల్రెడీ నేను కూర్చుంటే పడిపోతున్నాను, అటు ఇటు పడిపోతున్నాను. ఆ టైంలో నన్ను ఆవిడ ఒక సున్ని పట్టుకొని నాకు సున్ని కట్టుకొని ఎప్పుడైతే పక్షవాతం అయిపోయిందో మళ్ళీ 2 నెలల్లో నేను రికవర్ అయిపోయాను. చక్కగా తిరుగుతున్నాను, ఎక్కడికెక్కడికి వెళ్ళాలో అన్ని రకాల మందులు వాడేస్తున్నాను. ఇంకా ఎవరు చెప్పినా అదే, చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా ఏది చెప్తే అది తాగడం మొదలెట్టేస్తున్నాను మందుల కోసం, ఈ తగ్గడం కోసం. అయితే అప్పుడు కూడా నేను పెద్దగా దేవుడిని ఏదో నామకంగా దండం పెట్టుకోవడం, ప్రార్థన చేయించుకోవడం, ఎవరైనా చేత చేయించుకోవడం తప్ప నాకు పూర్తిగా దేవుడి కోసం తెలియపోయినా. అయితే ఇలాగ ఉండగా నా భార్య చాలా బాధపడ్డది. ఉన్నంతకాలం ఇలా తాగుతూ జీవితాన్ని గడిపేశాడు, ఇప్పుడు చూస్తే నాకు పక్షవాతం వచ్చింది, ఇంకా చచ్చినంతకాలం నేను ఇంకా ఇలాగా నేను కర్మ అనిపించాలేమో అని నా మీద ఒక రకమైన అసహ్యం పుట్టించుకుంది ఆవిడ. ఆ అసహ్యం ఇప్పుడు దాకా కూడా ఆవిడ పోగొట్టుకుంటలేకపోతుంది. ఇంకా ఏదో మూల దేవుడి ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజున ఈ అన్నమన్నా ఈ ముద్దన నేను తింటున్నాను. ఇది ఏంటంటే నేను ఇప్పుడు నా మీద నేను ఇప్పుడు ఒకప్పుడు ఏమైనా తిట్టినా ఏమైనా అన్నా ఊరుకునేవారు. ఇప్పుడు ఒక మాట అన్నా సరే దేవుడు యాక్చువల్గా నేను ఇప్పుడు ఎవరిని ఏమంటలేదు. వాళ్ళు కూడా ఏంటంటే దేవుడి ప్రేమతో చూస్తున్నారు తప్ప వేరేగా అయితే చూడరు. కేవలం తాగుడు వలన, స్నేహితుల వలన, భార్య బిడ్డలను పట్టించుకోకపోవడం వలన ఇది జరిగింది. ఇదంతా యాక్చువల్గా చిన్న దెబ్బ కింద వచ్చింది. ఇంకా మాట్లాడలేదు కదా నేను. ఇక్కడ ఇది కాలేజీ పడిపోయినా కూడా నేను గుళ్ళకి వెళ్ళడం, పూజలు చేశాను. చేయడం వలన దేవుడికి ఏమన్నారు, దేవుడు ఏం చెప్పాడండి, విగ్రహారం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, సినిమాలు చూడకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇన్ని కాలేజీ పడిపోయినా, జీవితం నాశనం అయిపోయినా, ఒకసారి భార్య వెళ్ళిపోయి మళ్ళీ నా కోసం వచ్చినా ఇన్ని ఘనకరాలు వెనక నుంచి ఆయన చేసుకొస్తున్నాడు. ఎన్నోసార్లు చచ్చిపోవాలి నేను. ఒకసారి నా మీద క్రైన్ పడిపోవాలి, బండి మీద ఎగిరి పడిపోయాను, ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు చచ్చిపోవాలి నేను. చచ్చి బతికాను నేను. అది ఆయన బతికెత్తున్నాడని నేను ఏ రోజు అనుకోలేదు. దశగొలిది బతికేసానులే, దశగొలిది ఇంకా దేవుడు ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి నేను బతుకుతున్నాను అని నేను చెప్పేవాడినే తప్ప దేవుడి వల్ల బతికాను, దేవుడి వల్ల ఇలా ఉన్నానని ఏ రోజు చెప్పలేదు. కానీ అలాగే మెల్లిగా నేను కొన్నాళ్ళకి ఒకటి నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మా అమ్మగారు చనిపోయారు, నాన్నగారు చనిపోయారు,
చెల్లి ఒకతో ఉంది, వాళ్ళు ఎప్పుడో వస్తారో వెళ్ళిపోతారు. ఇంకా తమ్ముడు అంటారా పాపం వాడికి ఇంకా సరైన దారి లేక ఏదో ఆడు షాప్కి వెళ్ళడం రావడం, ఆడు పని లేదు ఆడు చూసుకుంటున్నాడు. నన్ను వచ్చి చూసుకున్నంత టైం కూడా ఆడికి లేదు. ఇప్పుడు చూసుకున్నాడు కొన్నారు ఫస్ట్లో, కానీ తర్వాత ఆడు షాప్కి వెళ్ళిన తర్వాత మరి ఆడి యజమానులు ఊరుకోరు కదా, అప్పమాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నామని. ఏది వచ్చినా చేసినా సాయి అనే నాకు మంచి బెస్ట్. దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే సాయి అని ఒక ఫ్రెండ్, తర్వాత నాకు సొంత తమ్ముళ్ళలాగా నాకు కలిసాడు. అది కూడా ఏంటి, నా భార్య స్కూల్కి వెళ్ళేది, ఆ స్కూల్ టీచరు దేవి గారు, వాళ్ళ అబ్బాయి సాయి. ఆ సాయి ద్వారాగా నాకు దేవుడు ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా ఒక బట్టలు కావాలని ఏది కావాలన్నా విషయం ఒక బిడ్డనే ఎంత ప్రేమిస్తారో అలాగే నన్ను సొంత అన్నయ్యలాగా నన్ను ప్రేమించి ప్రతి విషయంలో కూడా నాకు సాయం చేసి మీకు ఏదైనా కావాలని నన్ను అడగండి విష్ణు గారు అది ఇది అని అడిగేవాడు. అలాగే తమ్ముడు అనేవాడు. నేను ఇంకా ఎవరు ఇంటికి వస్తే ఒప్పుకోలేను నేను, ఎవరో నా ఇంటి వైపు చూస్తే ఊరుకుని నేను నన్ను అంత ఇదిగా నేను అతను రమ్మడం జరిగింది. అలా ఉండేవాడిని. నన్ను చూస్తే ఎవరైనా భయపడేవారు, అయ్యో వస్తున్నాడు ఏమైనా అంటాడేమో అని భయపడేవారు. ఇంట్లో ఏంటి బయట ఏంటి తాగి వస్తున్నానంటే గబుక్కని ఎవరిని లెక్క చేసేవాడిని. అది ఎంత పెద్ద రౌడీ అయినా ఏదైనా సరే నాకు తెలియకుండా నేనే ఎదిరించేవాడిని. విచిత్రం ఏంటంటే ఆ మందులో నాకు తెలియకుండానే నేను ఎదిరించేవాడిని. అయితే అప్పుడు చిన్న దెబ్బ కింద వేసింది, షుగర్ వచ్చింది, షుగర్ రావడం టీబీ వచ్చింది, ఇవన్నీ తగ్గిపోక చిన్న దెబ్బ రావడం వలన చిన్న ఏళ్ళు తీసుకెళ్ళి ఫస్ట్ టైం డాక్టర్ గారు చెప్పారు. కుడికాలికి అంటే ఎడం కాలికి పక్షవాతం వచ్చింది. అది అయిపోయిన తర్వాత నయమైపోయింది. మళ్ళీ తాగుడు మొదలెట్టారు. తాగులు లేదులేండి, తాగులు లేదు ఏమీ లేదు, కానీ షుగర్ వలన ఇది తీసేయడం వచ్చింది. అది తీయకపోతే చచ్చిపోతా, ఈ కాల్ పైకి వచ్చేస్తే మొత్తం బాడీలో మొత్తం పాస్ అయిపోద్ది అని చెప్పి అనగానే నేను బాబాయ్ ఎలాగైతే తీసేయండి, ఎంతవరకు తీసేస్తారు తీసేయండి, ఏలే కదా తీసేయండి అన్నప్పటికీ అది కొద్ది పైకి 3 సార్లు చేయడం జరిగింది. ఆ కాల్ ఆపరేషన్ ఏళ్ళు కాడ నుంచి 3 సార్లు చేశారు. ఆ టైంలో నా దగ్గర రూపాయి కూడా లేదు. దేవుడు కృపను బట్టి అప్పుడు నాన్నగారు అప్పుడు కరెక్ట్గా మా ఇల్లు అమ్మేయడం జరిగింది, అందరూ డబ్బులు తీసి నాకు ఇవ్వడం జరిగింది. అలాగే దేవుడు కృపను బట్టి అప్పటికప్పటి నుంచి ఇంకా ఎప్పుడైతే కాలేజీ పడిపోయిందో ఆ రోజు నుంచి కూడా దేవుడే పోషిస్తున్నాడని చెప్పుకోవాలి నేను చెప్పాలంటే. అది కూడా నాకు తెలియని స్థితిలో ఉన్నాను నేను. ఎంతసేపు మా భార్య అనేది దేవుడు లేనిదే నువ్వు ఇలా బతకో బావా, అందరూ కూడా మా చెల్లెలు ఏంటి, మా బంధువులు ఏంటి, మా పాస్టర్ అమ్మ ఏంటి, వీళ్ళందరూ కూడా విష్ణు దేవుడిని నమ్ముకో, దేవుడు ఉండడం వల్ల నువ్వు బతికవు, దేవుడిని స్తుతించు, దేవుడిని ప్రార్థన చేయించుకొని చెప్తుంటే నేను పెద్దగా లెక్క చేసేవాడిని కాదు. ఆ తర్వాత సంఘస్థులతో ప్రార్థన చేయడం, ఎప్పుడైతే కాల్ తీసారో ఇంక మంచం మీదే ఉన్నాను. సకానికి తీస్తారండి, ఇదిగోండి ఇలా ముడుగు దాకా తీసారు. ఓకే అంటే ముడుగు దాకా తీసారండి. ఓకే ఇక్కడ దాకా తీసేస్తే నేను దీనికి కూడా ఏంటంటే ఏదో తప్పు చేసి ఉంటాను, అందుకే ఇలా జరిగిందని నేను అనుకుంటాను. కానీ దేవుడు ఏమన్నాడు, ఇదంతా నీవు చేసిన పాపం కాదు, నీ తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, ఇదంతా నువ్వు మారడం కోసం నేను చేస్తున్న పనులని దేవుడు చెప్పాడు. బైబిల్లో కూడా ఉంది ఈ మాట. అలాగే ఆయన చెప్పబట్టి తర్వాత నేను పాపం చేయలేదు, ఇదంతా నేను మారిపోవడం వలన, దేవుడిని నమ్ముకోవడం వలన ఒక పాస్టర్ని, ఒక దైవజనుని దేవుడి మాట వినకపోతే ఎవరి స్థితి అయినా సరే ఇదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది జరిగినప్పుడు మీకు చిన్నప్పటి నుంచి జరిగిన అన్ని గుర్తొచ్చినాయి అన్నమాట. ఇలా హేళన చేశాను, ఇలా దేవుని దృష్టించాను, ప్రతిదీ ఎటకారంగా ఉండేవాడిని, అందరితో సరదాగా ఉండేవాడిని. అది ఎటకారం సరదా అనుకున్నానే కానీ ఇంత సీరియస్ అవుతుందని ఏ రోజు అనుకోలేదు. తాగుడు బానిస అయిపోయి అర్ధరాత్రులు ఎప్పుడు పొద్దున మొదలెడితే రాత్రి అంతా తాగుతూ తెల్లవారుజామున ఇంటికి వెళ్ళినా నా భార్య ఎప్పుడు ఏమనేది కాదు, నా తల్లిదండ్రులు ఏమనేవారు కాదు. ఎందుకంటే అదే మాట్లాడలే, చెడ్డోడైతే కాదు కదా అన్న టైప్లో వాళ్ళు నన్ను మామూలుగా వదిలేసేవారు. జరిగిన కాడి నుంచి మీరు దేవుళ్ళు ఇంకా బలంగా ఆ తర్వాత కొన్నాళ్ళ నుంచి సంఘస్థులే నా చేత ప్రార్థన చేయించడం మొదలైంది. ప్రార్థన మొదలెట్టిన పొద్దున మాటలు ఎవరంటే రమేష్ గారని, సంపత్ గారని, రాజు గారని, నేనని, అక్కడ వాళ్ళ అబ్బాయిలు మేము అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాము. మొదలెట్టిన తర్వాత 3-4 సంవత్సరాలు అలా ఇంట్లో ఉండడం వలన నాకు ఇంట్లో ఉండిపోద్దా కొన్నాళ్ళు ఒక నెల రోజు బయటకు కూడా వెళ్ళిపోయాను నేను ఇంట్లో చెప్పకుండా. అంటే ఎలా నడవగలుగుతున్నారండి? నడవలేనండి. ఈ పీటల దారుగా సపోర్ట్ తీసుకుని జాగ్రత్తగా, అందులో ఒక హ్యాండిక్యాప్ ఉంది కదా, అంటే కింద ఇలా జాగ్రత్తగా పీట మీద వెళ్ళి పాక్కుంటూ వెళ్ళిపోవండి.
ఎక్కువ బస్సు ఎక్కి వెళ్ళేవాడిని. ఈలోగా నేను ఏం చేశానంటే నాకు బయటైనా సరే పేట్ల మీద బయట ఎక్కువ తిరగను కదా, ఎక్కడ వెళ్తే ఆటో లేదండి బైకు, ఎవరి మీద ఎక్కి వెళ్ళిపోవాడిని. అయితే ప్రార్థనలు ఎక్కువ ఏకీపించడం చేయడం మొదలెట్టాను నేను. ఇంకా ప్రార్థన చేయగానే నాకు అప్పటి నుంచి వాట్సాప్లోని సాక్ష్యాలు చూడడం, వాక్యం చూడడం, ఈ దేవుడి కోసమే ఎక్కువ నేను చూడడం మొదలెట్టాను. సినిమాలు చూడడం మానేశాను, యాడ్ కూడా చూడండి ఈ రోజున. ఒకప్పుడు 3 సినిమాలు చూస్తానే కానీ నేను సెలవు కట్టేవాడిని కాదు. టీవీ చూసేవాడిని అలా సినిమాలు, మందు ఇవన్నీ చూసుకొని. అలాంటి నేను ఈ రోజున దేవుడు పొద్దున్న లేగితే దేవుడితోనే స్టార్ట్ చేస్తాను. నేను ప్రార్థనతో స్టార్ట్ చేస్తాను, ప్రార్థించుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. ప్రభు నాకేమి తెలియదు, ప్రార్థించడం కూడా నాకు పూర్తిగా రాదు. అటువంటిది ప్రార్థన నేర్చుకున్నాను ఎలా చేయాలి ఏంటి అన్నది. ఇప్పుడు ఈ రోజున ఎవరే దేవుడిని నమ్ముకుంటారు, నా పరిస్థితి ఎలాగైపోయింది, దేవుడు నమ్ముకుంటే ఇలా నాకు పరిస్థితి అయిందని చెప్తుంటాను కూడా అందరికీ. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మలేని నమ్మరు. కాకపోతే ఒక మాట మాత్రం చెప్తున్నాను, నిజంగా దేవుడి ప్రేమ ఎంత ఉంటుందో ఆయన విగ్రహం కూడా, ఆయన కోపం కూడా అంతే ఉంటుంది. ఆయన ప్రేమ తట్టుకోలేము, ఆయన కోపం కూడా తట్టుకోలేము మనం. ఎందుకంటే ఎంత ఇదిగా చెప్తున్నాను. ఎన్నోసార్లు దేవుడు చెప్పాడు, వినలేదు నేను. ఎన్నోసార్లు పాస్టర్ గారు చెప్పారు, విష్ణు తీసుకోమంటే తీసుకుంటానులే అమ్మా, చేస్తానులే అమ్మా, ఇంకా టైం ఉంది అనేవాడు. టైం మనకు కాదు ఉండేది, దేవుడి టైం మనం ఇవ్వకపోతే మనకి టైం ఏమి ఉండదు. అసలు అడుక్కొని తీసి వేయలేము. ఎందుకంటే నేను నా స్థితికి నేను ఒక కుందేళ్ళు ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, ఇంట్లో తినంగా ఉంటుంది, అది ఉండదు. ఎందుకంటే ఏదో పాడు చేస్తుంది, లేకపోతే ఎక్కడ కూడా పారిపోతుంది, ఎవరిని పట్టించుకోదు. అలాంటి వాడిని నేను. కుందేళ్ళు అంటే సుకుమారంగా పెరిగాను, ఏ బాధ తెలియదు నాకు. అలాగా కుందేళ్ళలాగా ఎప్పుడు పడితే అక్కడికి బయటికి వెళ్ళిపోవాలి చూసేవాడిని. ఎక్కడికి అసలు ఇంట్లోనే ఉండేవాడిని కదా, తెల్లారైతే ఎప్పుడు బయటే తిరిగేవాడిని. మా ఆవిడలు అనేవారు, ఎప్పుడు బయట ఉంటావు బాబు, ఇంట్లో ఉండవేటి బాబు, ఒక పండగ వచ్చినా ఇంట్లో ఉండేవాడినే కదా, అసలు బయటే తిరిగేవాడిని. బయట స్నేహితులతోనే, బయట వ్యసనాలతోనే, బయట మందుతోనే ఇలాగే తిరిగేవాడిని. బెట్టింగ్లు, క్రికెట్ బెట్టింగ్లు, పేకాట, ఇంకా ఏ దానికైనా సరే బెట్టింగ్ చేసేవాడిని. దీని ద్వారా మీరు యవనస్తులకు కానీ, లేదా తాగే వాళ్ళకి కానీ, దేవుని హేళన చేసేవాళ్ళకి కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు దేవుని గురించి? చెప్తాం బ్రదర్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు కూడా దేవుడు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు చాలామంది, తెలిసినా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇది తెలుసుకొని పట్టించుకున్న వాళ్ళ పరిస్థితి అయితే అంతా బాగుంటారు. ఏ రోజైతే దేవుడు తెలియకుండా బతుకుతున్నారో, వ్యభిచారం, తాగుడు, వ్యసనాలతో అలవాటు పడిపోయి అది నచ్చుతుంది జనాలకు తప్ప, ఈ దేవుడి దగ్గరికి వెళ్తాము, ప్రార్థన చేసుకుందాం, గుళ్ళకి వెళ్దాం, పాస్టర్ మాట విందాం అనే మాట ఎవరికి ఇష్టపడరు. ఎందుకంటే అది యవనస్తుల్లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దాకా మీరు ఎంజాయ్ చేశారు కదా, మేము ఎంజాయ్ చేయకూడదా, మేము సినిమాలకు వెళ్ళకూడదా, మేము తాగకూడదా, ఇదే అంటారు ఎవరైనా సరే, ఏ బిడ్డ అయినా సరే. యవనస్తులు ఒకప్పుడు మా నాన్నగారిని నేను అడగనేవాడిని, ఏంటంటే నాన్న నువ్వు మానేసి ఇప్పుడు దేవుడిని నమ్మేసుకున్నావు, చేయవలసినవి చేస్తావు, డబ్బా ప్యాకెట్ ఆడేవాడివి, సినిమాలకు వెళ్ళేవాడివి, మందు తాగేవాడివి, అన్నీ చేస్తావు, ఎంజాయ్ ఎంత చేయాలో అంత చేసావు. నీ తమ్ముళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు కోస్టిల్లు, మరి నేను చేయొద్దా, నేను సినిమాకి వెళ్ళొద్దా? యవనస్తులు కానీ ఎవరైనా పెద్దలు ఎవరైనా సరే ఒక పాస్టర్ మాట, తాగుడుకు దేవుడి మాట వినకపోతే ఎవరి పరిస్థితి అని ఇదే, అది మాత్రం నిజము 100%. ఎందుకంటే నా కోసం బాధ ఇతను వ్యక్తపరచుకుంటున్నాను. నిజంగా యవనస్తులు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే తాగుడుకు లోబడి, వ్యసనానికి లోబడి దేవుని యొక్క విరుద్ధంగా జీవించొద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, దేవుని ప్రేమ మీ యందు ఉంటుంది. ఆమేన్. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించేలాగా మీరు అందరూ విని రక్షించబడి అందరూ సంతోషంగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ.